నమస్తే, వెల్కమ్ టు పవర్ డిబేట్. నేను బ్రహ్మనాయుడు. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైకాపా అధినేత వైఎస్ జగన్ కర్నూలు జిల్లా పర్యటన సందర్భంగా ఆయన సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. వెన్నుపోటు పార్టీ నాయకుడి కుట్ర రాజకీయం అంతా చూస్తున్నామన్నారు జగన్. ఏపీలో అధికార దుర్వినియోగం పతాక స్థాయికి చేరుకుందన్నారు మాజీ సీఎం. రెడ్ బుక్ రాజ్యాంగం, కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు చూస్తున్నామన్నారు. దాడికి గురైన వారిపైనే కేసులు పెడుతున్నారన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ఒక్కసారి ప్రభుత్వం గురించి ఆలోచన చేయమని మాజీ ముఖ్యమంత్రి జగన్ కర్నూలు జిల్లా సభలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు. గాంధీ పుట్టిన దేశంలో ఇవాళ ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోందంటున్నారు మాజీ సీఎం. బాధితులకు అండగా నిలబడే వారిపై కేసులు పెడుతున్నారన్నారు. గంటల వ్యవధిలో ఎమ్మెల్యేపై 3 కేసులు పెట్టారన్నారు. చంద్రబాబు డైరెక్షన్లోనే ఎమ్మెల్యే విరూపాక్షిని అరెస్టు చేశారన్నారు మాజీ సీఎం. దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్ళారన్నారు జగన్. గత 5 సంవత్సరాల పరిపాలనలో మాజీ ముఖ్యమంత్రి, ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి గత 5 ఏళ్లలో ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే విధంగా అక్రమ కేసులు బనాయించారు అనేది చాలామంది వాదన, కూటమి పార్టీలకు సంబంధించి. ఈ అంశాలన్నీ చర్చిద్దాం. ఇదే వాళ్ళ పవర్ డిబేట్. సీఎం, మాజీ సీఎంల మధ్య మాటల తూటాలు, జగన్ ఫైర్. ఈ డిబేట్లో మనతో పాల్గొంటున్నారు మేడా విజయశేఖర రెడ్డి గారు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనతోటి జూమ్కాలో జాయిన్ అయ్యారు. అదేవిధంగా కొండ రాజీవ్ గాంధీ గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మనకు చెప్పిన వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అవుతారు. బాబు పాలూరు గారు, జనసేన పార్టీ నాయకులు, వారు కూడా మనతో జూమ్కాలో జాయిన్ అయ్యారు. సింగళూరు వెంకటేష్ గారు, రాజకీయ విశ్లేషకులు, మనకు చెప్పిన వారు కూడా జాయిన్ అవుతారు. మేడం విజయశేఖర రెడ్డి గారితో మాట్లాడదాం. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ అండి. విజయశేఖర రెడ్డి గారు, గుడ్ ఈవినింగ్ సార్. వినిపిస్తుందా నా వాయిస్ మీకు? ఒకసారి మీరు మీట్లో ఉన్నారు, అన్మ్యూట్ చేయండి సార్. సార్ అందరికీ నమస్కారం. జనం చూసారా జగన్మోహన్ రెడ్డి గారికి? ఆ జనం ప్రభంజనం, జనం నీరాజనం. ఆ జనాన్ని చూస్తుంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలకి ఏదైనా కాస్త వణుకు పుడుతుందని అనుకోవచ్చా? సార్, ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటికి వెళ్ళినా ఆ రోజు సాయంత్రానికి వైసీపీ నాయకులు మాడే మాటలు ఇవి. కానీ ఆశ్చర్యకరంగా మీరు మాట్లాడతారు చూసారా, అది కొంచెం కొంత నాకు ఆశ్చర్యకరంగా ఉంటుంది సార్. ఒకటి, జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు కాదు సార్, 2010 నుంచి ఆయన ఎప్పుడు పోయినా బయటికి ఆ రకంగా సెటప్ చేసుకుంటాడు. అక్కడ ఉన్న లోకల్ లీడర్స్ ఫోన్లు చేయడం కావచ్చు, డబ్బులు వెదజల్లడం కావచ్చు, మందు పోయడం కావచ్చు, రకరకాలుగా సమీకరించుకోవడం కావచ్చు. మాజీ సీఎం, ఆయన మాజీ ముఖ్యమంత్రి అండి, క్రౌడ్ పుల్లర్. ఆయన జనాన్ని సమీకరించుకొని మందు పోయేసి ఫుడ్ పెట్టాలన్న అవసరం అసలు అది కరెక్ట్ కాదేమో. మీరు మాట్లాడేది ఆ పార్టీ కార్యకర్తలు కూడా అవమానించే విధంగా ఉంది, అది కూడా చూసుకోండి. ఏ దేశానికి, ఏ రాష్ట్రానికి విపరీతమైన సేవ చేసి క్రౌడ్ పుల్లర్ అయ్యారు సార్. ఆయన ఏమన్నా పెద్ద మెగాస్టారా, చిరంజీవి, లేకపోతే పవర్ స్టార్ పవన్ కళ్యాణా, లేదంటే ఆయన ఏమన్నా ఈ దేశానికి ఇతోధికమైన సేవ చేశాడా, లేకుంటే సామాజిక కార్యకర్త? ఏం చేశారు సార్? ఆయన క్రౌడ్ పుల్లర్ అవడానికి ఆయన చేసిన గొప్ప ఏంటి? రాజశేఖర రెడ్డి కొడుకుగా వారసత్వ రాజకీయాల్లో రాజకీయాల్లోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు 2009లో ఎంపీ అయ్యారు. తర్వాత దురదృష్టవశాత్తు రాజశేఖర గారు చనిపోవడం వల్ల ఆయన ప్లేస్ లో ఆయన కొడుకుగా నేనున్నాను, నా మా మదర్ ఉంది, విజయలక్ష్మి గారు ఉన్నారు, మాకు ఓట్లు వేయండి, మాకు కాంగ్రెస్ పార్టీలో అన్యాయం జరుగుతోందని సోనియా గాంధీ గారి మీద దుమ్మెత్తి పోసి ఆ రకంగా ప్రజల్లో సానుభూతి సంపాదించుకుని మీరు ఎంపీగా, ఎమ్మెల్యేగా గెలిచారు. తర్వాత కాలంలో ప్రజల్లోకి వెళ్ళారు సార్. ఒకటి, తెలుగుదేశం పార్టీకి ఆపోజిట్ గా ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ కొంత దిగజారిపోయిందో ఈ విభజన వల్ల, ఆటోమేటిక్ గా మీ పార్టీ కొంత బలపడింది. ఎట్లా, ఏ రకంగా సార్? ఈ కారణాలు కాకుండా వేరే ఏ కారణాలతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఒక ప్రముఖ నేతగా, లేదంటే ఆ క్రౌడ్ పుల్లర్ గా ఎక్కిగారు? మీరు చెప్పండి. చూడండి ఆ విజువల్స్ చూడండి, ఆ జనాన్ని చూడండి, ఆ జన సంద్రాన్ని చూడండి. విజయశేఖర్ రెడ్డి గారు కాదు సార్, విశాఖపట్నం పోయినా మత్స్యకారులు కొంతమంది చనిపోతే వారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఇలాగే జనాన్ని తీసుకొచ్చి సమీకరణ చేసి 200, 300, 400 డబ్బులు ఇచ్చి చాలా వీడియోలు చూశాను సార్. చాలా మంది ఆడవారు కావచ్చు, లేకపోతే మగవారు కావచ్చు, ఇదిగో మాకు 200 ఇచ్చారు, 300 ఇచ్చారు, జగన్ మీటింగ్ వెళ్తున్నావు ఇలా చెప్పారు మాకని రకరకాల వీడియోలు చూశాను నేను సార్. అందరూ అలాగే డబ్బుగా వచ్చారని అన్ను కార్యకర్తలు, నాయకులు కొంతమంది ఉన్నారు. కానీ విపరీతమైన జనాన్ని ఎప్పుడైతే మనం చూస్తున్నామో ఇలాంటి టాక్టిక్స్ కి వాళ్ళు
పాల్పడుతున్నారు అనేది మా అభియోగం. నేను దీని మీద డిబేట్ ఇద్దాం. అట్లాగే సార్ ఈ రోజు ఏ రకంగా అయితే విరూపాక్షి ఎమ్మెల్యే గారిని ఎలాగైతే పరామర్శించారో, మరి ఈ రకంగా సీదర్ అప్పరాజు గారిని ఎవరో ఎందుకు సార్ పరామర్శించలా? ఒకటిన్నర గంటలోనే మీరు సార్ ఒక్క నిమిషం, 1.5 గంటలోనే మీరు అక్కడ జైలుకి వెళ్ళి ఆయన్ను పరామర్శించిన నేపథ్యము, మరి ఎందుకు సార్ మీకు 6 గంటలు 7 గంటలు పట్టింది సార్ శ్రీకాకుళంలో సీదర్ అప్పలరాజు గారిని పరామర్శించడానికి? క్రౌడ్ తట్టుకోలేక అంత అవమానం చేయడం ఏంటి సార్? ఒక ఎక్స్ మినిస్టర్ ని అంత అవమానం చేయొచ్చా? వేలాదిగా ప్రజలు తరలి రావడంతో జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లేందుకే 6-7 గంటల సమయం పట్టింది ఆ రోజు. నేను అదే అంటున్నా సార్. ఇప్పుడు మంచి పాయింట్ మాట్లాడారు మీరు సార్. ఇప్పుడు విరూపాక్షని చూడడానికి ఆయన 30 కిలోమీటర్లు ప్రయాణించారు, ఒక ఎయిర్పోర్ట్ లో దిగారు. మరి నేనంటున్నా భీమవరానికి హెలికాప్టర్లు వెళ్తారు, దేవరపల్లికి హెలికాప్టర్లు వెళ్తారు, రకరకాల ఊర్లకు హెలికాప్టర్లు వెళ్తారు. మరి శ్రీకాకుళం కూడా ఎందుకు హెలికాప్టర్లు పోరు? విశాఖపట్నంలో దిగి శ్రీకాకుళం దాకా పోవాల్సిన అవసరం ఏంటి? బలప్రదర్శన చేయాలన్నా, మీ సత్తాను చూపించాలన్నా, ప్రజల్లో మీ గురించి మాడుకోవాలన్నా, అంటే లేదంటే సార్ భోగాపురం విమానాశ్రయాన్ని ఒక మహానుభావుడు, ఒక స్వాతంత్ర సమరయోధుడైన అల్లూరి సీతారామరాజు గారి పేరు మీద ఒక అద్భుతమైన విమానాశ్రయాన్ని కడితే దాని గురించి ప్రజలు మాడుకోకూడదనా? లేదంటే 2 రోజుల తర్వాత ప్రైమ్ మినిస్టర్ గారు వస్తున్నారు ఈ రాష్ట్రానికి, ఆయనకు నా సత్తా చూపించాలనా? ఏ రకంగా మీరు అలాంటి ఒక బలపరిశ్రమని మీరు చేపట్టారు వైసీపీ నాయకులు చెప్పాలి సార్. ఎందుకు మీరు హెలికాప్టర్లో శ్రీకాకుళం వెళ్ళా? ఎందుకు జైలుకు అత్యంత దగ్గరలోనే 20 కిలోమీటర్లలో 10 కిలోమీటర్లలో మీరు హెలిప్యాడ్ సిద్ధం చేసుకోవాలా? మీరేమన్నా హెలికాప్టర్లో పోకుండా కేవలం ఫ్లైట్ లోనే ప్రయాణిస్తారా? లేదంటే ఎయిర్పోర్ట్ వెళ్తారా? లేదు కదా. మరి ఈ విషయంలో ఎందుకు డిఫరెన్స్ ఉంది? రెండో మాట సార్, విరూపాక్ష విషయంలో నాకు బాధాకర విషయం ఏంటంటే ఇంతవరకు ఒక ట్వీట్ ఇచ్చాడా? ఈ రోజు 2 గంటల పాటు నేను మొత్తం ఆశాంతం విన్నా. ఆయన ఏమేమి మాట్లాడాడు నేను అంటున్నా. ఆయన మాట సార్ ఒక్క మాట ఇన్ని రోజులుగా చూస్తున్నాం కదా సార్. తమ్మినేని సీతారాం గారి ఇష్యూ చూసామా? సీదర్ అప్పరాజు గారి ఇష్యూ చూసామా? లేదంటే జోగి రమేష్ గారి ఇష్యూ చూసామా? రకరకాల ఇష్యూలు చూస్తున్నాం. ఎక్కడైనా మా వాడు తప్పు చేశాడు, మా నాయకుడు తప్పు చేశాడు, ఇదిగో మేము క్షమాపణ చెప్తున్నాం అనే మాట ఒక్క దగ్గరనా సార్? ఒక 10 మంది నాయకుల్ని జైలుకు పంపించడమో కేసులు పెట్టడమో జరిగితే వాళ్ళు చేసిన రకరకాల పనుల వల్ల ఒక్క దాంట్లో కూడా వాళ్ళు తప్పు లేదా? మీరు ఎక్కడికి పోయినా వెనకేసి రావడమేనా? ఏంది సార్ ఇది? సొంత తల్లి కూడా కొడుకు తప్పు చేస్తే వెనకేసి రాదు. అయ్యా నా కొడుకు తప్పు చేశాడు, ఈడు ఎదవా, ఈయన్ని మందలించడని చెప్తుంది సొంత తల్లి. అలాంటిది మీరేంది సార్? సార్ ఒక బీసీ అంటారు, ఒక ఎస్సీ అంటారు, ఒక రెడ్ అంటాడు, ఒక పక్క కాపు అంటాడు. ఏంది సార్ ఈ కర్మ ఈ రాష్ట్రానికి? సొంత తల్లే వెనకేసుకురాదు కదా సార్ బిడ్డని. మీరెందుకు ఇలా వెనకేసుకొస్తున్నారు? దీంట్లో మీకు వచ్చే లాభం ఏంటి సార్? మీరు నాయకులు పిలిచి చెప్పండి సార్, తప్పులు చేయొద్దు, తప్పులు చేయడం వల్ల మన పార్టీ ఇమేజ్ దెబ్బతింటుంది సార్. నేను అడుగుతున్నా, ఈ రోజే సార్ మీకు ప్రజాస్వామ్యము గాంధీ గారు గుర్తొచ్చారు. 5 సంవత్సరాల పరిపాలనలో మీకు ఎప్పుడు గాంధీ గారు గుర్తురాదా సార్? శంకర్ దాదా ఎంబీబీఎస్ లో చిరంజీవి గారు శంకర్ దాదాగా ఆయన యాక్ట్ చేశారా? ఆయన ఒక పక్క రౌడీజం చేస్తూ ఇంకో పక్క గాంధీ గారితో మాట్లాడుతూ ఉంటారు. అలా ఏమన్నా ఇది స్ప్లిట్ పర్సనాలిటీనా సార్? ఏ రకంగా సార్? ఎంత అన్యాయంగా మీరు ప్రవర్తించారు ఈ రోజులు. ఎట్లా సార్ మీకు గాంధీ మాత్రం గుర్తొచ్చారు? వాట్ కైండ్ ఆఫ్ కంట్రీ వీఆర్ లివింగ్ ఇన్, వాట్ కైండ్ ఆఫ్ హిందూయిజం ఇస్ దిస్, వాట్ కైండ్ ఆఫ్ పీపుల్ ఆర్ అని రకరకాలుగా మీరు ఇంగ్లీష్ లో దబాయించిన రోజులు ప్రెస్ మీట్ లో చూసాం. మరి ఈ రోజు ఈ రకంగా మీరు గాంధీ మాత్రం గురించి మాట్లాడతారంటే ఏమనుకోవాలి సార్? ఇన్ని దుర్మార్గాలు చేసి సార్ ఈ రోజు కూడా ఒక వ్యక్తి తెలిపాడు, ఒక బాలుడు ఈ రోజు కూడా అక్కడ జరిగిన ర్యాలీలో మీరు అడ్డపడితే ఒక అంబులెన్స్ కి ఒక చిన్న బాలుడు చనిపోయాడు సార్. ప్రతి ప్రోగ్రామ్ లోనూ ప్రతి ర్యాలీలోనూ ఎవడో చనిపోవాల్సిందేనా సార్? శవాలుగా లేకుండా లేదంటే జైలు పోకుండా మీరు ఎప్పుడు అసలు పరామర్శ చేస్తే రారా? ఇది ఏ రకమైన చోద్యం సార్? దయచేసి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికైనా మేల్కొనాలి. ఇలాగా ప్రజల్లో మీకు మంచి సానుభూతి రాదు, ఇలాగా ప్రజలు మిమ్మల్ని హర్షించరు. మీరు ఎంతసేపు చెప్పినా నవ్వుకుంటున్నారు తప్పితే సార్ మీరు కామెంట్ చూడండి, రకరకాల కామెంట్లు సార్. ఈ డిబేట్లలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడినప్పుడు అక్కడనే కామెంట్ చూడండి ఎంత ఘోరంగా ఉన్నాయో. నేను చెప్పడం కాదు సార్, జనం మాట్లాడే మాటలు చూడండి. ఈ రకంగా సార్ మీరు ఎంతసేపు సార్ బీసీ కార్డు ఎందుకు సార్ ఉపయోగిస్తారు? ఒక ఎమ్మెల్యే దాని గురించి మాట్లాడదాం. ఒక ఎమ్మెల్యే సార్ గిరి అనే వ్యక్తి మీకు ఫోన్ చేశాడు, మీరేం చేయాలి సార్? ఎస్ఐకో మీరు చెప్పారు కదా ఎస్ఐకి ఫోన్ చేశా, సిఐకి ఫోన్ చేశా అని. నేను అంటున్నా గిరి అనే వ్యక్తిని అక్కడ బైకో కారో ఉంటే ఆ బైక్ లో స్టేషన్ పంపించలేరా సార్? ఎవరైనా నాకు తెలిసిన రాజకీయం, నేను 20 సంవత్సరాలు చూస్తాను రాజకీయాల్ని,
నాకు తెలిసిన రాజకీయంలో ఎవరికైనా ఇబ్బంది ఉంటే థ్రెట్ ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్కి వెళ్తాను. మీరు కూడా గిరి అనే వ్యక్తిని ఎందుకు పోలీస్ స్టేషన్ పంపిలా? ఆ ఊర్లోనే పెట్టి, ఇప్పుడు మీరు అన్నారు కదా వాళ్ళు ఎవరో మమ్మల్ని కొట్టొచ్చారు అందువల్ల అతను గంటకు నిమిషాన్ని ఫోన్ చేశాడని, మీరు పోవాల్సిన అవసరం ఏంది? సరే మీరైనా ఒంటరిగా వెళ్ళారా, లేదా 5 మంది 10 మంది తెలిసారా? 100 మంది 200 మందితో కత్తులు కటార్లు గొడ్డలతో పోవడం అంటే దండయాత్రకు వెళ్ళారా సంఘాల మీదకి? సరే అక్కడికి వెళ్ళారు, అక్కడి నుంచి నేమకలు వెళ్ళారు, అక్కడ ఒక లేడీ ఉంది, ఒక ఎస్సీ మహిళ, ఆ అమ్మాయిని బెదిరించడం ఏంటి? నీ మొగుడు ఆడాడు చెప్పు అని మాట్లాడడం ఏంటి? వాడిని చంపుతామని మాట్లాడడం ఏంటి? సార్ ఎవరైనా సార్ తన సొంత భార్య బట్టల్ని ఏ మొగుడైనా చూపుతారు సార్ ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో? హిందువుగా పుట్టినా లేదంటే భారత జాతిలో పుట్టినా ఎవరైనా సరే నేను అడుగుతున్నాను సార్, ఓపెన్గా భార్య దుస్తులు చింపి ఆ నెపం మీద కేసు ఎవరైనా పెడతారా సార్? ఎక్కడ చూసాము మనము? దానికంట చంద్రబాబు నాయుడు గారే కుట్రబన్నారంట, చంద్రబాబు నాయుడు గారే ఆ వ్యక్తి ఎవరైతే చింపారో ఆయనకి ఫోన్ చేశాడంట, అలాగే కేసు పెట్టమని చంద్రబాబు గారు చెప్పారంట. ఏమీ మాటలు సార్ ఇది? చంద్రబాబు నాయుడు గారికి ఈ పని లేదా సార్? వేరే టైం ఏం లేదా? ఆయన పొద్దున్న లేస్తే సార్ అమరావతి ఎంత స్పీడ్ గా జరుగుతుంది, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఎంత స్పీడ్ గా అవుతున్నాయి, రకరకాల డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ మనం ఎలా చేయాలి, ఈ రాష్ట్రంలో సూపర్ 6 పథకాలు ఎలా అమలు చేయాలి, దీంట్లో టైం సరిపోక ఆయన కర్మ ఆయన పడుతూ ఉంటే పొద్దున లేస్తే ఈ రోజు మాట్లాడతాడు వెన్నుపోటు పార్టీ అంట. ఏమి సార్ మొట్టమొదటి రోజు గుర్తొచ్చిందండి వెన్నుపోటు పార్టీని? సార్ నేను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ వెన్నుపోటు పార్టీ ఎందుకైంది సార్? సూపర్ 6 పథకాలు అమలు చేస్తామని మీరు ఆపేసిన ఇరిగేషన్ ప్రాజెక్టులు పోలవరం కావచ్చు, వెలుగొండ కావచ్చు, వైసీపీని మీరు గొడ్డల పార్టీ అంటున్నారు కాబట్టి వాళ్ళు మీకు వెన్నుపోటు పార్టీ అని వాళ్ళు మిమ్మల్ని మాట్లాడుతున్నారు. అదే అడుగుతున్నారు సార్, ఎందుకు వెన్నుపోటు పార్టీ అయింది? వాళ్ళ పార్టీ ఎందుకు గొడ్డల పార్టీ అయింది? వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ ఎందుకు అయింది? కంప్లీట్ చేసేది వెన్నుపోటు పార్టీనా? కాదండి, వాళ్ళ పార్టీ గొడ్డల పార్టీ ఎందుకు అయింది? ఈ రాష్ట్రంలో అద్భుతమైన పరిపాలన, ప్రజాస్వామ్యంగా పరిపాలన. మీరు ఎప్పుడైనా ఒక ర్యాలీ చేయించారా సార్? ఎప్పుడన్నా మీ 5 సంవత్సరాల పరిపాలనలో ఎవరైనా రోడ్డు మీద రానిచ్చారా? కార్మిక సంఘాలు కావచ్చు, ఉద్యోగ సంఘాలు కావచ్చు, ఎంత ఇబ్బందులు పడ్డాయి సార్? అసలు టీచర్లు ఒక ర్యాలీ పెట్టాలంటే విజయవాడకు పోతే దారుల్లో అటకాయించి అరెస్ట్ చేశారు. ఎవరైనా ఒక ర్యాలీకి రానిచ్చారా విజయవాడకి? కత్తులు సార్, ఆఖరి వాళ్ళకి తుపాకులు పెట్టి బెదిరించారు. ఉద్యోగ సంఘాల నాయకుల్ని ఒక ప్లేస్ తీసుకెళ్లి సజ్జల రామకృష్ణ గారు లాంటి వ్యక్తులు తుపాకులు పెట్టి బెదిరించి వారి దగ్గర వాళ్ళ సమ్మె విరమణ చేయించారు. ఈ రకంగా మీరు చేసి అందరినీ బెదిరిస్తేనే కదా సార్ 164 సీట్లు వచ్చాయి. మీరు ఆలోచించండి, వాట్సాప్లో మాట్లాడదాం సార్. రైట్ 1 by 1 మాట్లాడదాం. మనతో కొండ రాజీవ్ గాంధీ గారు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి. రాజీవ్ గాంధీ గారు, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ రమణాయుడు గారు, మీకు మీతో పాటు పాల్గొన్న ప్యానలిస్టులకి, రాజ్ న్యూస్ ఛానల్ వీక్షకులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. ఎమ్మెల్యే విరూపాక్షి గారిని అక్రమంగా అరెస్ట్ చేశారని, ఇబ్బంది పెట్టారని, సో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళటమే కాకుండా ప్రభుత్వం మీద, చంద్రబాబు నాయుడు గారి మీద తీవ్రమైనటువంటి విమర్శలు, మాటలు దాడి చేశారు. అది ఎంతలా అంటే గాంధీ పుట్టిన దేశంలో ఈరోజు ప్రజాస్వామ్యం కూని అయిందని, ప్రజాస్వామ్యవాదులంతా ఆలోచన చేయాలని, రెడ్ బుక్ రాజ్యాంగం కూటమి పాలనలో కుట్ర రాజకీయాలు చూస్తున్నామని, దొంగలు బందిపోట్ల తరహాలో పోలీసులు ఎమ్మెల్యే ఇంటిపైకి వెళ్ళారని, అంటే పోలీస్ అధికారులని దొంగలతోటి బందిపోట్లతోటి పోల్చడం ఎంతవరకు కరెక్ట్? బ్రహ్మనాయుడు గారు, సోదరు విజయశేఖర్ రెడ్డి మాట్లాడినప్పుడు నేను కొంచెం లేట్గా జాయిన్ అయినా ఆయన మాట్లాడిన మాటలు, మీ ప్రశ్నలు అన్నిటికీ ఏంటంటే, సోదరులు ఇందాక ఒక మాట మాట్లాడుతూ ఎవరన్నా పోలీస్ స్టేషన్కి ఎవరికన్నా థ్రెట్ ఉంది లేదా భయం ఉంది అని అంటే ప్రొటెక్షన్ కోసం పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి కదా అని అన్నారు ఆయన. ఎస్, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగంలోనైతే రక్షణ కోసం ఏ పౌరుడైనా, ఏ బాధితుడైనా పోలీస్ స్టేషన్కే వెళ్ళాలి. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీస్ స్టేషన్లు లాకప్ డెత్లకు కేంద్రాలుగా తయారైంది. సాయి కృష్ణ ఉదంతం గాని, క్రాంతి కుమార్ గాని, ఇలా చెప్పుకుంటూ పోతే కోకొలలో పోలీసులే హంతకులై మారుతా ఉన్నారు. కొంతమంది పోలీసులు, ఎంటైర్ పోలీస్ వ్యవస్థ నేను ఆపాదించట్లేదు కానీ కొంతమంది పోలీసులు. ఉదాహరణగా నాగరాజు వ్యవహారం నిన్న కోర్టుకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ అయితే నాగరాజు ఏం చెప్పాడు? ఆయన చెప్పిన విషయం అందరికీ తెలుసు. కానీ అతను ఏం చెప్పాడు? నన్ను ఈ కేసులో ఇంకా విరికించాలని చూస్తున్నారు, నన్ను బలవంతంగా ఒప్పుకోమని అడుగుతున్నారు. అంటే ఎవరు ఒప్పుకోమన్నది? ఎవరు ఇరికించాలని చూస్తుంది? ఆ నాగరాజుని జైల్లో బెంబేలు ఎత్తించి భయపెట్టే అంత అధికారం ఎవరి దగ్గర ఉంది? ఏ నాయకులు, అధికార పార్టీ వాళ్ళు ఎవరు చేస్తున్నారు? దీని వెనకాల ఎవరున్నారు అంటే మీకు ఒక ఎగ్జాంపుల్. అధికార పార్టీ వాళ్ళు ఉంటారు, ప్రతిపక్షం అయితే ఉండరు. ఇది క్లియర్, ఉండరు, డెఫినెట్ గా ఉండరు. అదే అంటున్నాను కదా. నేను అనేది ఏంటంటే, గాంధీ పుట్టిన ప్రజాస్వామ్యంలో గాంధీ పుట్టిన ఈ దేశంలో ఈ రకంగా అధికారం ప్రజలు ఇస్తే దాన్ని ఇంత దారుణంగా వీళ్ళు దుర్వినియోగం చేస్తున్నారు.
కొంతమంది పోలీస్ వ్యవస్థలతో వారిని అడ్డు పెట్టుకుని వ్యవస్థలో ఒక రాక్షస రాజ్యాన్ని అమలు చేస్తా ఉన్నారన్న దానికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాటకి ఇది శాంటిటీగా నేను ఒక కేసు ఎగ్జాంపుల్ చెప్పాను. ఇలాంటివి చాలా కేసులు ఉన్నాయి, చాలా అంటే చాలా. ఇకపోతే బీసీ అని ఎందుకు అంటున్నారు అని అన్నారు. తర్వాత ఏదో బట్టలు, ఎస్ ఎవరు మనం సమాజంలో గౌరవప్రదంగా బతికేటటువంటి ఏ యువకుడైనా ఏ యువత అయినా ఏ పౌరుడైనా ఎవరు కూడా భారీ బట్టలు చించేటటువంటి సంస్కృతి ఉండదు. కానీ ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తోంది. ఎందుకు చేసుంటాడు మరి? చేశాడు, జరిగింది వీడియోలో ఉంది. అదే ఏ వీడియో కాదు, ఏ డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిట్ దాని మీద జరగలేదు, అది అబద్ధం అంటానికి లేదు, ఉంది. కానీ ఎందుకు చేశాడు అన్నటువంటి ప్రశ్న వచ్చినప్పుడు చరిత్ర కూడా మనం గమనించాలి. చరిత్రలో అనేకమైనటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇప్పుడు సమాజం మొత్తం మనం చూస్తున్నాం. భర్తలను చంపేస్తున్న భార్యలు, భార్యలు చంపేస్తున్న భర్తలు, తల్లిదండ్రులు చంపేస్తున్న కొడుకులు, కొడుకులు చంపుతున్న తల్లిదండ్రులు, ఇవన్నీ సమాజంలో కోపోద్రేకాల్లోనో లేదా వారి అవసరాలు ఇచ్చారో కుట్రలు ఇచ్చారో అనేక సంఘటనలు, మానవతా సంబంధాలు కొంత మరుగున పడినటువంటి మాట వాస్తవం. అయితే ఇక్కడ ఆ విషయం కాదు, ఇక్కడ రాజకీయ కోణం ఉంది. ఏంటి ఆ కోణం? గతంలో స్వర్గీయ ఎన్టీ రామారావు గారికి సంబంధించి ఎవరైతే ఆయన పార్టీ వ్యవస్థాపకులు ఉన్నారు, టీడీపీ వ్యవస్థాపకులుగా, ఆయన మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అదే వారి కరపత్రం, వారికి సంబంధం అంటే అధికారిక సంబంధం కాదు, అనధికారిక సంబంధం ఉన్నటువంటి ఈనాడు పత్రికలో ఎన్టీ రామారావు గారికి బట్టలు ఇప్పేసి కార్టూన్లు వేశాడు శ్రీధర్ అనేటువంటి వ్యక్తి. ఆ శ్రీధర్ అనే వ్యక్తి ఈ రోజు ఈ ప్రభుత్వంలో, ఈ కూటమి చంద్రబాబు నాయుడు గారి అధికారం ఉన్న ప్రభుత్వంలో గౌరవ సలహాదారుడుగా ఉన్నారు. అంటే బట్టలిప్పి కార్టూన్లు వేసినోడికి గౌరవ సలహాదారు పదవి ఇచ్చినటువంటి ప్రభుత్వం కదా. ఏమో బట్టలు చింపేసి రాజకీయంగా విరూపాక్ష గారు నిర్గించేస్తే ఏమన్నా రాజకీయ లబ్ధి అవుద్దని ఆశపడ్డాడో ఏమో. ఆయన నిర్మాణ పని అయితే చేశాడు. విజయశేఖర రెడ్డి గారు మీరు ఆగాలి. మీరు కాదు, మీరు ఆగాలి. యూ షుడ్ స్టాప్, యూ షుడ్ స్టాప్. మీరు ఆగద్దు, రావద్దు, మాట్లాడద్దు, ఆపండి. మీరు ఆగాలి. విజయశేఖర రెడ్డి గారు మీ వర్షం మీరు చెప్పారు కదా, వారు కూడా 2 నిమిషాలు మాట్లాడిద్దాం. విజయశేఖర రెడ్డి గారు మీ వర్షం మీరు చెప్పండి. చెప్పండి మాట్లాడతాం, బరాబర్ మాట్లాడతాం. వద్దులేండి, మాట్లాడితే నేనే పోతుండాలి. నీ వల్ల తప్ప నీ ఒడుకు ఇంకో దగ్గర చూపించు. రాజీవ్ గాంధీ ముందు మాట్లాడినప్పుడు ఒళ్ళు నువ్వు అదుపులో పెట్టుకో, లేదంటే నిప్పు తీసుకొస్తాయి. నువ్వు ఎవరితో పెట్టుకున్నావు అనుకోకు. రాజీవ్ గాంధీ అనుకుంటున్నావు, నోరు అదుపులో పెట్టుకో. పిచ్చి పిచ్చి కోతలు వస్తే నీ చరిత్ర వద్దులేండి గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు వ్యక్తిగతంగా వద్దు. మనం జగన్ గారు మాట్లాడిన అంశాలు, చంద్రబాబు గారు మాట్లాడిన అంశాలు మాట్లాడదాం. రాజీవ్ గాంధీ గారు ఎందుకు మీరు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎందుకు? రాజీవ్ గాంధీ గారు తస్మాత్ జాగ్రత్త. వద్దండి, రాజీవ్ గాంధీ గారు కరెక్ట్ కాదండి, కరెక్ట్ కాదండి. నీతో నీచమైన రాజకీయ చరిత్ర, నీ పార్టీలో నీచమైన రాజకీయ చరిత్ర, నీ నాయకుడు దొంగ, ఒక ఆర్థిక ఉగ్రవాది చంద్రబాబు. రాజీవ్ గాంధీ గారు మీరు చాలా దారుణంగా మాట్లాడుతా ఉన్నారు. మరి మీరు విజయశేఖర రెడ్డి గారు మాట్లాడినప్పుడు కూడా శేఖర్ రెడ్డి గారు తప్పు, మీరు అలా మాట్లాడకూడదని చెప్పాలి కదండి. మాట్లాడినప్పుడు వినండి, అంటే మీరు వారిని పర్సనల్ గా వార్నింగ్ లేదు, అది కరెక్ట్ కాదు అంటున్నాను నేను. విధానపరంగా మీరు మాట్లాడుకోవడం. బ్రహ్మనాయుడు గారు మనం పద్ధతిగా మాట్లాడుకుందాం. మీ ఇల్లుకు మా ఇల్లు ఎంత దూరం, మా ఇల్లుకి మీ ఇల్లు ఎంత దూరం. విజయశేఖర రెడ్డి గారు కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అది నిజమైనా అబద్ధమైనా దాని అభిప్రాయం. నాతో డిబేట్ కి వచ్చారు, గౌరవప్రదంగా ఆయన చెప్పిందంతా విని రాసుకుని ఓపికగా ఉండి నా టర్న్ వచ్చినప్పుడు తిరిగి ఎంతకంత అంటే అంత సమాధానం చెప్పాలి. నేను మాట్లాడినప్పుడు అభ్యంతరకరం అయితే చెప్పాలండి. నేను మాట్లాడడం పూర్తయిన తర్వాత మళ్ళీ మైక్ తీసుకోవాలి. మాట్లాడకూడదు. అది మీరు చెప్పండి. విజయశేఖర రెడ్డి గారు 2 నిమిషాలు ఆగండి, వారు మాట్లాడేటువంటి అంశాలు నోట్ చేసుకుని వారు మాట్లాడండి సార్. రాజీవ్ గాంధీ గారు మాట్లాడండి. ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, అంటే రాజకీయంగా ఇప్పుడు బట్టలు ఒక భర్త భార్య బట్టలు తీసాడని ఆయన అన్న అనుమానానికి అక్కడ ఉన్నటువంటి వీడియో ఫుటేజ్ ఆధారంగా గతంలో జరిగినటువంటి సంఘటనలు, ఆ రకమైనటువంటి పనులు చేసిన వాళ్ళకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి గౌరవ మర్యాదలు, పదవులు, హోదాలు, ఇవన్నీ కలగలిపి ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంలో విరూపాక్ష గారు నిరిగించారన్నటువంటి మాట వాస్తవం. నా వరకు, నా ఒపీనియన్ ఇది నిజం. ఇకపోతే బీసీ నేత అని ఎందుకు అన్నారు అంటే అనకూడదా సార్? నేను బీసీనే.
ఇప్పుడు ఒక ఎస్సీ మహిళను మీరు సంబోధించారు మీరు మాటల్లోనే. ఎస్సీ మహిళ అన్నప్పుడు, ఎస్టీ వారిని ఎస్టీ అన్నప్పుడు, మా బీసీ వారిని కూడా బీసీ వారు అంటే ఏంటి ఇబ్బంది? అంటే ఒక బీసీ ఎమ్మెల్యేని ఉద్దేశపూర్వకంగా కుట్ర కోణంలో భాగంగా అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నప్పుడు మా బీసీ వారికి అన్యాయం జరుగుతుందని బీసీలు నోరిప్పుకునే స్వేచ్ఛ ఈ ప్రభుత్వంలో లేదా? ఇంత ఘోరమా, ఇంత దుర్మార్గమా? అసలు ఎంత అహంకారం ఉంటే బీసీలను ఎందుకు అన్నారు అంటారు? బీసీలు ఓట్లు కావాలి మీకు, బీసీ డిక్లరేషన్ ఇస్తారా మీరు? మీ పార్టీలో బీసీ సెలవులు పెట్టుకుంటారే. బీసీ వాడికి అన్యాయం జరిగి బీసీ వాడు బీసీ అని అంటే తట్టుకోలేకపోయినంత అహంకారం ఎందుకు వస్తుంది? అది ఆ స్టేట్మెంట్ విత్ డ్రా చేసుకోవాలి. ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయి. బీసీకి అన్యాయం జరిగినప్పుడు అన్యాయం జరిగిందని మేము అంటాం. అది అనకూడదు అన్నటువంటి రాజకీయంగా తప్పుడు మాట. మీకు బీసీలు ఓట్లు వద్దు అనుకున్నప్పుడు, బీసీలు మీకు ఓట్లు వేయకూడదు అనుకున్నప్పుడు అప్పుడు చెప్పండి ఆ స్టేట్మెంట్లు. ఓట్లు మాత్రం బీసీలు కావాలా, సీట్లు మాత్రం బీసీలు కావాలా? సాటి బీసీ వాడికి అన్యాయం అయితే బీసీ వాడికి అన్యాయం చేద్దాం ఒక బీసీ మాట్లాడితే అది మీరు ఎందుకు తట్టుకోలేకపోతున్నారు? సో అది కరెక్ట్ కాదు. ఇకపోతే ఫైనల్ పాయింట్ అంటే ఆయన కూడా మాట్లాడాలి. ఆయనకి సమయం మధ్యలో అనవసరం రచ్చబంధు జరిగింది కాబట్టి టైం కిల్ అయింది. చెప్పండి, మీ ఎమ్మెల్యే అక్రమ అరెస్టా? 100% 100% అక్రమ అరెస్ట్, 100% అక్రమ అరెస్ట్. అయితే ఇది వారైతే ఇప్పుడు అరెస్ట్ చేశారు కదా, అక్రమ సక్రమ అనేటువంటిది కోర్టు అనేటువంటిది తెలుస్తుంది. మా పార్టీగా మా ఉద్దేశంగా మా లీగల్ ప్రెజెన్స్ లో ఖచ్చితంగా మా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి బూసి విరూపాక్ష గారి మీద తప్పుడు కేసు పెట్టారు, అక్రమంగా అరెస్ట్ చేశారు. అందులో డౌట్ అయితే ఏం లేదు. ఒకటి. ఇకపోతే ఇందాక విజయశేఖర రెడ్డి గారు మాట్లాడుతూ సోదరులు ఈ జగన్మోహన్ రెడ్డి గారు అందరినీ అనేక ఇబ్బందులు పెట్టేశారు, ఎవరిని రోడ్డుని ఎక్కలేవలేదు అది ఇది అన్నారు. అంత ఆయనకున్నంత అపారమైనటువంటి మేధావితనం నాకు రాజకీయంగా లేకపోవచ్చేమో కానీ మా ఉత్తరాంధ్ర ప్రాంతం వరకు నాకు కాస్త రాజకీయ అవగాహన ఉందని నేను అనుకుంటున్నాను. ఈ ఉత్తరాంధ్రలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కి సంబంధించి అక్కడ అమరావతిలో ఎట్లాగైతే చాలా రోజులుగా ఉద్యమం జరిగిందో అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ లో కూడా చాలా రోజులు ఉద్యమం జరిగింది. కానీ ఏ రోజు అమరావతిలో టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు పీకేయించలేదండి. ఆ టెంట్ ఉంటానే ఉంది, టెంట్ నడుస్తూనే ఉంది. కానీ మీరు అధికారంలోకి వచ్చాక విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ దగ్గర టెంట్ ఎందుకు పీకేయించారు, పర్మిషన్ ఎందుకు తీసేశారు? దీనికి ఒకదానికి సమాధానం చెప్పమానండి. మేము ఉన్న నాళ్ళు కూడా టెంట్ రన్ అవుతూనే ఉంది. ఈ టెంట్ రన్ అయింది, అమరావతి టెంట్ రన్ అయింది. అంటే ఉద్యమాలను అనగదొక్కేది ఎవరు? మీరు. వాళ్ళు ఎన్నిసార్లు ఆఖరి కోర్టుకు పోయారు పర్మిషన్ తెచ్చుకోవడానికి. కోర్టు మీరు పెట్టుకొని చేసుకోండి అన్నా సరే పోలీసులు అడ్డు పెట్టి వాళ్ళందరినీ ఇబ్బందులు పెట్టే పరిస్థితి చేశారు. కాబట్టి మనం నిజాలు మాట్లాడితే ఏమన్నాలంటే కాస్త కోస్తో ఈ డిబేట్ న్యూట్రల్ వేదిక కాబట్టి, అంటే మీకు కొన్ని ఛానల్, మీ పార్టీకి అనుకూలం కొన్ని ఛానల్స్ ఉంటాయి, మా పార్టీకి అనుకూలం కొన్ని ఛానల్స్ ఉంటాయి. ఈ న్యూట్రల్ ప్లాట్ఫామ్ దొరికినప్పుడైనా మనం ఉన్న వాస్తవాలు కొంచెం జనరలైజ్డ్ గా మాట్లాడితే పబ్లిక్ చూసి హర్షిస్తారు. అంత మాత్రాన ఊరికే మనం ఓకదంపుడుగా ఉపన్యాసాలు ఇస్తాం, అబద్ధాలన్నీ వల్లివేస్తాం అంటే జనం ఎంత అమాయకులు కాదు. చరిత్ర సత్యాలు అనేటువంటి కొన్ని ఉంటాయి. అలాంటి మాలాంటి వాళ్ళు మాట్లాడడం మీరు అలా దొరికిపోతూ ఉంటారు. కాబట్టి మీరు పరిపాలన మీద దృష్టి పెట్టండి, మా మీద లేదా కక్ష సాధింపుల మీద ఇవన్నీ కాదు. ఆ రకంగా మీరు చేస్తే ఈ రోజు నాటేటటువంటి విషరాజకీయ అనే విత్తనం రేపు మహావృక్షమై మిమ్మల్ని మడత పెట్టి మూలం కూర్చోబెట్టి జాగ్రత్త. డిబేట్ లో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత మళ్ళీ డిబేట్ కంటిన్యూ చేద్దాం. చూస్తూనే ఉండండి రాజ్ న్యూస్. వెల్కమ్ బ్యాక్. రైట్కి మనతో జనసేన పార్టీ నుంచి బాబు పాలూరు గారు మాట్లాడదాం. బాబు గారు, గుడ్ ఈవినింగ్. బాబు గారు. బ్రహ్మనాయుడు గారు, అలాగే ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. టాప్ న్యూస్ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా గుడ్ ఈవినింగ్. చెప్పండి సార్. జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ఆ ప్రజా స్పందన చూస్తున్నారా? వారు కాలు తీసి కాలేస్తే, అడుగు తీసి అడుగేస్తే వేలాది మంది ప్రజలు నీరాజన పలుకుతున్నారు ఆయనకి. అంటే బహుశా ఇందాక విజయశేఖర రెడ్డి గారు అన్నట్టు తరలించిన జనం అన్నారు. బహుశా సగం మందిని తరలించినప్పటికీ సగం మంది అయితే ఖచ్చితంగా స్వచ్ఛందంగా వస్తారు. అది మనం జనరల్గా మాట్లాడుకుంటే. సో వారి పార్టీ ఎమ్మెల్యేని అరెస్ట్ చేసిన అంశం మీద వారు కర్నూలు వచ్చి ప్రభుత్వం మీద తీవ్రమైనటువంటి విమర్శలు చేశారు. ఎలా చూస్తారు ఆ అంశాన్ని? సార్, ఇప్పుడు వైసీపీ పార్టీ అధినాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు కొంతమందిని తరలిస్తారు, కొంతమంది స్వచ్ఛందంగా వస్తారు. అందులో తప్పు పట్టాల్సిన అవసరం ఏం లేదు. అండ్ వచ్చిన జనం అంతా కూడా తరలించి తీసుకొచ్చారని చెప్పడం కూడా తప్పే. ఎందుకంటే వాళ్ళకి ఒక ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళని అభిమానించే వ్యక్తులు ఉంటారు కాబట్టి సహజంగా వస్తారు. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం సభలు మనకి గుర్తుండే ఉంటాయి. ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా చాలా జనసందోహం వచ్చింది. ఆయన ఆ జనాన్ని చూసే పాపం వై నాట్ 175 అని చెప్పి ఆయన ఒక భ్రమలో ఉండి 24 ఎలక్షన్ తర్వాత రిజల్ట్ రోజున మొత్తం దిమ్మ తిరిగి బ్లాక్ అయింది మైండ్. సో
జనాలు రావడం అనేది ఓట్లు కాదు. వచ్చిన వాళ్ళందరూ ఓటర్లు కాదు, వచ్చిన వాళ్ళందరూ అభిమానులు కాదు. ఆ, అది అది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు గ్రహించాల్సిన విషయం, ఉన్న ఫ్యాక్ట్ అది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విషయాల మీద వెళ్తున్నారు, ఏంటి ఓదార్పు, ఎవరిని ఓదార్చడానికి వెళ్తున్నారు అనేది మనం చూడాలి. నాకు తెలిసి దేశంలో ఏ రాజకీయ అధినాయకుడు, ఏ పార్టీ అధినాయకుడు కూడా ఒక తప్పు చేసిన దోషుల దగ్గరికి ఇలా పోలీసులు పర్మిషన్ తీసుకోకుండా, అంటే తప్పు చేశాడు ఎమ్మెల్యే అని మీరు ఎలా చెప్తారు? ఆయన తప్పు చేసిన దోషుల తప్పు దగ్గర చేశారు కాబట్టి కదా సార్ రిమాండ్ పంపించారు కోర్టు. మన చట్టాలను నమ్మవా, గౌరవించవా? రిమాండ్ పంపించారంటే తప్పు అంత కొంత తప్పు ఉంటే కదా పంపిస్తారు. ఓకే, అవును, ఓకే, అది ప్రాసిక్యూషన్ లో అది ఏం జరిగింది ఏంటనేది అవన్నీ బయటకు వస్తాయి స్లోగా. కానీ రిమాండ్ కి పంపించారంటే ఎంత కొంత అక్కడ ప్రైమ్ అఫెన్స్ ఉంటే కదా మనకి తీసుకెళ్లి రిమాండ్ లో పెడతారు. ఇప్పుడు 100 మందిని వేసుకొని కత్తులు కట్టాలతో రెండు ఊర్ల మీద దాడి చేయడం అనేది నిజం, వెళ్ళడం అనేది నిజం, దాడి జరగడం నిజం. ఇవన్నీ కనిపిస్తున్నప్పుడు, కంటికి కనిపిస్తున్నప్పుడు తప్పు చేయలేదని మనం ఎందుకు అనుకోవాలి? తప్పు జరిగింది, కానీ ఎవరు ప్రొవోక్ చేసుకున్నారు, ఏం జరిగింది అనేది ప్రాసిక్యూషన్ లో తెలుస్తుంది. డే బై డే మనకు అప్డేట్స్ వస్తాయి కాబట్టి ఆ డెవలప్మెంట్స్ అన్ని కూడా మనకు అర్థం అవుతాయి. కాకపోతే జగన్మోహన్ రెడ్డి గారు పని కట్టుకొని బాధితులను పరామర్శించడం మానేసి ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళని పరామర్శిస్తున్నారు. అది ఇప్పుడు నిజంగా అంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద నాకు ఎంతో చిన్న కన్సర్న్ ఉంటుంది ఎప్పుడు కూడా. ఎంతైనా ప్రతిపక్ష నాయకుడు కదా, మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ఆయన ప్రశ్నిస్తే కదా మనం ఏదైనా తప్పులు చేస్తే సందేహం ఉంటుందని చెప్పి ఆశించే వ్యక్తుల్లో నేను ఒకరిని. కానీ ఆయన అలాంటివన్నీ వదిలేసి సీదిరాపూర్ రాజు మాజీ మంత్రి కొడుకు బైక్ రైడ్ చేసి ర్యాష్ రైడింగ్ చేసి ఒకరిని చంపేస్తే సీదిరాపూర్ రాజు నేను పరామర్శించడం, అక్కడ బాధితులను దానికొదిలేయడం. ఈ రోజు ఒక మహిళ బట్టలు చింపేసి, ఇప్పుడు అదేదో జరిగింది ఇన్సిడెంట్, ఎపిసోడ్ జరిగింది, ఆయన పరామర్శించడానికి వెళ్ళుంటే విరూపాక్షను పరామర్శిస్తూ ఆ లేడీని కూడా పరామర్శించుంటే బాగుండేది. అండ్ ఆయన అధికారులు ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాడేపల్లి ప్యాలెస్ నుంచి అసెంబ్లీకి రావడానికి, సీఎం క్యాంప్ ఆఫీస్కి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడిన వ్యక్తి, ఋషికొండ నుంచి ఎంపీ ఇంటికి వెళ్ళడానికి హెలికాప్టర్ వాడిన వ్యక్తి, ఏమనంటే సెక్యూరిటీ ఇష్యూస్ ఉన్నాయని చెప్పి తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఒకవేళ హెలికాప్టర్ లేకపోతే బై రోడ్ వెళ్తే మొత్తం చుట్టూ పరదాలు కట్టుకుని వెళ్ళిన వ్యక్తి ఈ రోజు ఎందుకు హెలికాప్టర్ వాడడం లేదు? అంటే ఇప్పుడు సెక్యూరిటీ ఇష్యూ లేదా? ముఖ్యమంత్రిగా ఉంటే సెక్యూరిటీ ఇష్యూ, ప్రతిపక్ష నేతగా ఉంటే సెక్యూరిటీ ఇష్యూ ఉండదా? అప్పుడేమో మీకు విలాసాలు కూడా సెక్యూరిటీ ఇష్యూ ఉందనే వైఎస్ఆర్సీపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. సరైనటువంటి భద్రత లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. సరైన భద్రత కావాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి సార్? పలానా దగ్గరికి వెళ్తున్నాం అని చెప్పి ముందు దశగానే ఇంటిమేషన్ ఇవ్వాలి. మేము రోడ్ షో చేస్తున్నాం అని చెప్పి ఇంటిమేషన్ ఇవ్వాలి. ఇప్పుడు ఒక మాజీ సీఎం ఇచ్చే భద్రత ఆయనకి ఇస్తున్నారా? ఈ ప్రభుత్వం ఇవ్వట్లేదనే కదా. 2 రోజుల క్రితం సజ్జల రామకృష్ణారెడ్డి గారు కూడా ఢిల్లీ వెళ్ళి మరి కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారిని వాళ్ళందరినీ కలిసి వైకాపా సీనియర్ నేతలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రాణహాని ఉంది, ఆయనకి ప్రభుత్వం భద్రత ఇవ్వటం లేదు అని చెప్పేసి వాళ్ళందరూ గగ్గోలు పెడతా ఉన్నారు కదా సార్. ఇప్పుడు వాళ్ళని భయపెట్టే వాళ్ళు, వాళ్ళకి ఏదో చేసే వాళ్ళు ఎవరు ఉంటారు చెప్పండి? చేస్తే గీస్తే వాళ్ళే చేయాలి. కానీ ఈ రోజు విరూపాక్ష గారు అక్కడ స్థానిక ఎమ్మెల్యేగా ఉండి ఆ 2 గ్రామాల మీద దాడి చేశారు. ఎవరెవరి మీద దాడి చేసినట్టు? ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో ఉంది, కానీ దాడి ఎవరు చేశారు? వైసీపీ ఎమ్మెల్యే చేశాడు. అందుకే ఈ రోజు రిమాండ్ లో ఉన్నారు. సార్ ఒకటి, ఈ రోజు గాంధీ పుట్టిన దేశంలో ఇలాంటి అరాచకాలు జరుగుతున్నాయని చెప్పి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నోటి నుంచి మాటలు వింటుంటే నాకు నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది. ఆయన అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మాట్లాడుతున్నారు ఆయన. సార్ వీళ్ళు అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వైజాగ్ కి, ఎందుకంటే రాజీవ్ గాంధీ గారు కూడా మా ఉత్తరాంధ్ర వాసి కాబట్టి ఆయన కూడా పూర్తి అవగాహన దీని మీద ఉంది, ఎపిసోడ్ మీద, కాబట్టి ఇప్పుడు నేను ప్రస్తావించాలి. పవన్ కళ్యాణ్ గారు అక్కడ ప్రజల సమస్యలు తెలుసుకోవడం కోసం జనవాణి అనే కార్యక్రమం పెట్టారు. ఆ కార్యక్రమం పెడితే ఆ కార్యక్రమం జరగకుండా చేసింది పోగా, పర్మిషన్స్ ఇవ్వదే పోగా నోవాటెల్లో 3 days ఆయన్ని నిర్బంధించారండి. ఆయన రోడ్ షో అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వస్తే జనసందోహం ఎంత వస్తుందో మీకు తెలుసు. ఆ రోజు ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ నోవాటెల్కి వచ్చే వరకు కూడా విపరీతమైన జనం. అంటే ముందస్తుగానే పవన్ కళ్యాణ్ గారు అరెస్ట్ చేస్తారు, రోడ్డు మీద రానివ్వరు, జనవాణి జరగనివ్వరు అని చెప్పి ముందస్తుగానే మొత్తం అంతా కూడా గాసిపింగ్ అయింది కాబట్టి జనాలు స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చేసారండి. మహిళలు ఎంత అంటే నైట్ 10:30, 11 అయింది అనుకుంటా ఆ రోజు. ఆ టైం వరకు కూడా జనాలు రోడ్డు మీదకి వచ్చేసారు. ఎక్కడికక్కడ మొత్తం బ్లాక్ అయిపోయి అక్కడ ఎయిర్పోర్ట్ లో 5:30కి దిగితే ఆయన నోవాటెల్ హోటల్ చేరడానికి 10:30, 11 అయిందండి.
ఆ రోజు కనీసం పవన్ కళ్యాణ్ గారిని సన్ రూఫ్ ఎక్కనివ్వలేదు, అంటే బయటకు కనిపించడం లేదు. మీరు ఆ విజువల్స్ కూడా మీకు గుర్తుంటే ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఒక ఒక పోలీస్ అధికారి వచ్చి కిందకు దిగమంటారు పవన్ కళ్యాణ్ గారిని, మీరు బయటకు కనిపించకూడదు కిందకు దిగమండి అని చెప్పి చెప్తున్నారు. రోడ్ షో కూడా చేయనివ్వలేదు ఆ రోజు. జనవాణి కార్యక్రమం ఎవరి కోసం చేసిందండి? ఈయన ఈ రోజు ఎమ్మెల్యే స్వయంగా వెళ్ళి దాడి చేయించి దోషులనేమో పరామర్శించడానికి వెళ్తే పోలీసు భద్రత కావాలన్నారు, పోలీసు భద్రత ఇచ్చారు. రోడ్ షో చేస్తారని ఎక్కడ కూడా పర్మిషన్ అడగలేదు, పెట్టలేదు. కావాలంటే చూపించమన్నాడు మిత్రుల్ని. కానీ ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు మేము ఎక్కడ ఏ మీటింగ్ పెట్టినా, ఈ రోజు అధికారంలో ఉన్నా లేదా ప్రతిపక్షంలో ఉన్నా కూడా, మేము ఎక్కడ ఏ మీటింగ్ పెట్టుకున్నా పవన్ కళ్యాణ్ గారు ఎక్కడ టూర్ ఉన్నా కూడా ముందస్తుగానే పోలీసులకి సమాచారం ఇస్తాం, పర్మిషన్ తీసుకుంటాం. పర్మిషన్ వచ్చిన తర్వాతే మేము ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకుంటాం. అలా చేశాం మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు. కానీ ఏ రోజైనా ఈ రోజు జగన్మోహన్ రెడ్డి అలా చేసే పరిస్థితి ఉందా? ఇప్పటికీ ఆయన ముఖ్యమంత్రి అనే ఫీలింగ్ లో ఆయన ఉన్నాడు. నేను ఒకరి దగ్గర పర్మిషన్ తీసుకునే పరిస్థితి ఏంటని చెప్పి ఆయన ఉంటున్నాడు. పోలీసులు బందిపోట్లు అంటున్నాడు. మీరే కదా ముఖ్యమంత్రిగా ఉన్నారు, గత 5 ఏళ్ళు మీ అండర్లోనే కదా ఈ పోలీస్ శాఖ అంతా పనిచేసింది. మీరు చెప్పినట్టు కదా చేశారు అంతా కూడా. ఆ రోజేమో మీరు ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేసి ఈ రోజు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడడం ఏంటి? ఏమంటే తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయకూడదా? ఇప్పుడు తమ్మినేని సీతారాం అనే వ్యక్తి అక్కడ ల్యాండ్ ఇది డాక్యుమెంట్ ఇది చేశారు, మ్యానిపులేట్ చేశారు. అలాగే సీతారాపడరాజు ఏమో మొత్తం కేసుని తప్పుదోవ పట్టించి కోర్టుని పోలీస్ స్టేషన్ ని తప్పుదోవ పట్టించడానికి సాక్షులు కూడా మార్పిడి చేసి తప్పించుకోవాలని చూశారు. అరెస్ట్ చేయకూడదు మాట్లాడదాం బాబు గారు. సార్ వినండి అంటే ఎక్కడ లా అండ్ ఆర్డర్ వీలు కూని చేసి ఈ రోజు లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా ఉంది రాష్ట్రంలో. ప్రజలందరూ కూడా ఇప్పుడు ప్రతిపక్షాలు కూడా, ఇప్పుడు వైసీపీ పార్టీ కూడా ఎక్కడికక్కడ ధర్నాలు చేయగలుగుతుంది, ర్యాలీలు చేయగలుగుతుంది, దీక్షలు చేయగలుగుతుంది. స్వేచ్ఛ లేదంటారా? ఒకవేళ వైసీపీ అధికారులు ఉన్నప్పుడు వాళ్ళు ప్రవర్తించినట్టుగా మేము ప్రవర్తించుంటే ఈ రోజు వీళ్ళు అసలు రోడ్డు మీదకి రాగలరా? అండ్ ఇందాక రాజీవ్ గాంధీ గారు చాలా ఎడ్యుకేటెడ్, అంత పర్సనల్ గా వెళ్ళకూడదు దయచేసి. ఖచ్చితంగా ఈ రోజు అక్కడ ఆడూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఈ రోజు రిమైండ్ లో ఉన్నాడంటే దానికి కారణం ఒక ఇద్దరు పార్టీ నేతలు పర్సనల్ గా తీసుకొని తిట్టుకోవడం వల్ల, ఆర్గ్యుమెంట్ వల్లే ఇంతవరకు వచ్చింది. దయచేసి ఎవరు కూడా అంత పర్సనల్ గా తీసుకొని ఒకరికొకరు పర్సనల్ టార్గెటింగ్ చేసుకోవడం అనేది నేనైతే తీవ్రంగా ఖండిస్తున్నాను. ఏదైనా ఉంటే మనం విధానపరంగా మనం విమర్శించుకోవాలి తప్పితే పర్సనల్ గా వెళ్ళిపోవడం అనేది మీకున్నది మీకుంటుంది, నాకుంటుంది. అంతేలేండి, ఎవరు బలం వారికి ఉంటుంది. సింగళూరు వెంకటేష్ గారు సీనియర్ అడ్వకేటు, రాజకీయ విశ్లేషకులు. వెంకటేష్ గారు, మీరు ఒక సీనియర్ హైకోర్టు అడ్వకేట్గా ఈ కేసులో ఎవరి తప్పు, ఏం జరిగింది? ఎమ్మెల్యే విరూపాక్షి తప్పుందా, లేకపోతే జగన్ గారు మాట్లాడే మాటలు కరెక్టేనా, ఏం చెప్తారు? ముందుగా మీకు ప్యానెల్లో ఉన్నటువంటి సోదరులకి అలాగే వీక్షకులకు కూడా నమస్కారం అండి. విరూపాక్షి గారి కేసులో అన్యాయం ఏం జరిగింది అనేది ప్రభుత్వం తరపు నుంచి చెప్తున్నారు కదా. ఒక ఊర్లోకి వెళ్ళి 100 మందితో గొడవ చేశారు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సోదరుల మీద దుర్భాషలాడారు, ఆయన యొక్క వైఫ్ యొక్క బట్టలు దించారు అని చెప్పి కూడా చెప్తున్నారు. డెఫినెట్గా ఇవన్నీ చేస్తే కేసు కడతారు, కేసు కట్టిన దాన్ని బట్టి రిమాండ్ కూడా ఇస్తారు. ఎస్సీ యాక్ట్ ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ఇమీడియట్ గా బెయిల్ ఇచ్చేటువంటి పరిస్థితి కాదు. సో ఎంతో కొంత తప్పు ఉంది కాబట్టే రిమాండ్ ఇచ్చారు అని చెప్పేసి అని అంటున్నారు కదా. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ వెనక్కి తీసుకోండి. రిమాండ్ ఎలా ఇస్తారంటే ఎఫ్ఐఆర్ లో పెట్టినటువంటి సెక్షన్స్ ని బేస్ చేసుకుని ఆ సెక్షన్స్ కి సంబంధించి పూర్వాపరాలు విచారించాలి కాబట్టి నిందితుడిని బయటకు వదిలితే ఏదైనా మ్యానిపులేట్ అవుతాయేమో అని చెప్పేసి అని మాత్రమే ఇస్తారు తప్ప ఆ సెక్షన్స్ పెట్టిన వెంటనే అతన్ని లోపలికి తీసేసుకోవాలి అనేది చట్టం ఉంది కాబట్టి ఇస్తారు. కానీ అక్కడ అతను తప్పు చేశాడు కాబట్టి, ఎంతో కొంత తప్పు జరిగి ఉంటది కాబట్టి లోపల తీసుకున్నారు, రిమాండ్కి ఇచ్చారు అనేది అర్ధరహితమైనటువంటి వాదన. అర్థమైందా? లీగల్ గా ఇంకా కొంత సబ్జెక్ట్ ఇంకా కొంత తెలుసుకోండి. ఓకే, ఖచ్చితంగా రిమాండ్ లోకి వెళ్ళిన ప్రతి ఒక్కడు కూడా నేరం చేసిన వ్యక్తులైతే కాదు. ఇప్పుడు సాయి కృష్ణ కేసులో సిఏ నాగరాజ్ వెళ్ళాడు కదా సార్ రిమాండ్ లోకి, ఆయన నేరం చేసినట్ట కానట్ట మీ దృష్టిలో? కరెక్టే కదా చెప్తున్నాం. ఆ సెక్షన్స్ ప్రకారం సాయి కృష్ణ కేసు అవనివ్వండి, విరూపాక్ష గారి కేసు అవనివ్వండి, గ్రావిటీ ఒకటే.
ఆ సెక్షన్స్ లో ఆ బలం ఉంది కాబట్టి అతని లోపలికి తీసుకుంటున్నారు అంతే. దాన్ని అక్కడ వరకే చూడాలి. ఇక సాయి కృష్ణ కేసులో ఏం జరిగింది అనేది ప్రపంచం మొత్తానికి తెలుసు. దానికి మనం ఏమి చెప్పాల్సినటువంటి పరిస్థితి కాదు, ఇందాక మీరు రిమాండ్కి వెళ్ళిన వాళ్ళు అందరూ తప్పు చేసిన వాళ్ళు కాదంటే అదే కదా డౌట్ చెప్తుంది బ్రహ్మనాయుడు గారు. సెక్షన్స్ ని ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఆ సెక్షన్ యొక్క గ్రావిటీని బట్టి మాత్రమే రిమాండ్. ఓకే, సాయి కృష్ణ కేసులో ఏం జరిగింది అనేది ఒక సీనియర్ రిపోర్టర్ గా జర్నలిస్ట్ గా మీకు తెలుసు కదా. సాయి కృష్ణ గారు అమ్మాయి అతను చంపినటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నాగరాజు గారు చాలా అమాయకుడు అని చెప్పేటువంటి పరిస్థితి ఉంటే అలాగే పోర్ట్రే చేద్దాం సమాజం అంతా కూడా. కానీ జరిగినటువంటి వ్యవహారం ఏంటో మనకు తెలుసు. విరూపాక్ష గారు కేసులో కూడా ఎవరు బట్టలు చింపారు అనేది ప్రపంచం అంతా చూస్తుంది. నవ్విపోదురు కాక నాకేటి సిగ్గు అని చెప్పేసి అని ఒక సామెత ఉంది అటువైపే. అలాగా బట్టలు చింపినోడు ఎవడో కనపడుతున్నాడు ఏంటి, మళ్ళీ దాని మీద కేసులు కట్టేది ఏంటి, దాని మీద తీసుకెళ్లే ఈ రిమాండ్లు ఏంటి, ఈ వ్యవహారాలు ఏంటి, ఇవన్నీ కూడా మాట్లాడితే కొంచెం ఇబ్బందికర వాతావరణం ఉంటుంది అధికార పార్టీకి. జనసేన పార్టీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఆయన ఇందాక చెప్తూ బాలు గారు రాష్ట్రంలో ఏం సార్ ప్రజాస్వామ్యం పరిడి వెళ్తుంది, పోలీస్ వ్యవస్థ సమర్థవంతంగా పనిచేస్తుంది. నిన్నగాక మొన్న గంజాయి మత్తులో ఒకడు పోలీస్ కానిస్టేబుల్ ని పొడవబోయాడు. గంజాయి మత్తులో డైరెక్ట్ గా పోలీస్ కానిస్టేబుల్ మన రాష్ట్రంలో ఈ రోజు అరెస్ట్ చేసి తీసుకెళ్లారండి. తీసుకెళ్తారండి. తప్పు జరగకుండా చూడాలి కాబట్టి పోలీస్ వ్యవస్థ ఉంది. తప్పు జరిగిన తర్వాత ప్రతి ఒక్కడు న్యాయం చేస్తాడు. అట్లా కాదు, తప్పు ఎవరు చేస్తారో అనేది ఎవరికి తెలుస్తుంది వెంకటేష్ గారు? ఎవరు నేరం చేయబోతున్నారో అనేది ఎవరు దాన్ని గంజాయిని అధికారిక వ్యవసాయంగా మార్చేశారు వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. మీరేం చేస్తున్నారు సార్? ఇప్పుడు గంజాయి అంశం వద్దులేండి బాబు గారు. 2 ఏళ్ళైంది ప్రభుత్వం వచ్చి, 2 సంవత్సరాలు దాటింది, అరికట్టాలి కదా. అధికారం వచ్చిన 24 గంటలు గంజాయిని ఈ రాష్ట్రంలో చేస్తాను లేకుండా చేస్తానని చెప్పినటువంటి నాయకుడు కాదు మీ నాయకుడు. 24 గంటలు మీరు ఇచ్చిన టైం. మీరు గత 5 ఏళ్ళకి ఇప్పటికి కంపేర్ చేసుకోండి. బాబు గారు మాట్లాడారు, బాబు గారు వారి సమయంలో మాట్లాడండి, సమయం తక్కువ ఉంది, కంక్లూజన్ తీసుకోవాలి. వెంకటేష్ గారు, ఈ కేసు ఎమ్మెల్యే విరూపాక్షి కేసు విషయంలో ఏం జరిగింది, తప్పెవరిది అనేది ఒక 1 word లో చెప్పగలుగుతారా? ఖచ్చితంగా అండి. ఇది కేవలం ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యల్లో భాగంగా పెట్టినటువంటి కేసే తప్ప ఈ కేసు నిలబడేటువంటి వ్యవహారం కాదు. ఎందుకంటే దానిలో ఉన్నటువంటి ఎవిడెన్స్ బయటకు వచ్చేసింది. ఎవరు బట్టలు చింపారు అనేది బయటకు వచ్చింది బ్రహ్మనాయుడు గారు. ఇంకా మనకి కళ్ళు కనపడినట్లు ఎవరు బట్టలు చింపారు, విరూపాక్షి గారు బట్టలు చింపారు అంటారేంటి? కాబట్టి తప్పు ఎవరు చేశారు ఏంటి అనేది మనకు తెలుస్తుంది కదా. ఇక పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఒక ఎమ్మెల్యే 100 మందిని తీసుకుని పక్క కాన్స్టిట్యున్సీకి వెళ్తే ఖచ్చితంగా కేసు కడతాం. సొంత కాన్స్టిట్యున్సీకి వెళ్ళేటువంటి రైట్ కూడా లేదా? అలా సొంత కాన్స్టిట్యున్సీలో రైట్ ఉందనే కదా మనం చింతమనేని ప్రభాకర్ గారి మీద కేసు కట్టకుండా వదిలేసాం. ఇప్పుడు ఒక న్యాయవాది మీద ఇంటి మీద అర్ధరాత్రి 2 గంటలకు 12 గంటలకు మధ్యలో దాడి చేసినప్పుడు అతని మీద కేసు కట్టకుండా పైగా న్యాయవాది మీదే కేసు కట్టాం కదా. కర్మ కాలి ఆ జిల్లాకి ఆ న్యాయవాది లీగల్ హెడ్ కూడా గతంలో. కాబట్టి మన ప్రభుత్వంలో పోలీసు వ్యవస్థలు ఎలా పనిచేస్తున్నాయి అనే దానికి మీరు తెలుసుకోవాలి. ఇంకేదో పవన్ కళ్యాణ్ గారి యొక్క పర్యటనల్ని ఒప్పుకోలేదు రకరకాల. పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు కార్పొరేటర్ కూడా కాదండి, ఒక పార్టీ అధినేత మాత్రమే. ఈ రోజు డిప్యూటీ సీఎం, ఈ రోజు అడ్డుకోమనండి ఎవరన్నా. ఎందుకు అడ్డుకుంటారు? అధికారంలో అడ్డుకుంటారండి. జగన్మోహన్ రెడ్డి ఎక్స్ సీఎం పవన్ కళ్యాణ్ దయచేసి మీ యొక్క జనవాణి కార్యక్రమం ప్రజల సమస్యలు తెలుసుకోకూడదా? పార్టీ అధ్యక్షుడు ప్రజల సమస్యలు తెలుసుకోకూడదా? మీరు వన్ సైడ్ మాట్లాడుతున్నట్టు ఎలా అవుతుంది? మీరు వన్ సైడ్ మాట్లాడుతున్నట్టు ఎలా అవుతుంది? ముందు జగన్ గారిని అసెంబ్లీకి రమ్మని చెప్పండి. ముందు మీరు జగన్మోహన్ అసెంబ్లీకి రమ్మని చెప్పండి. అప్పుడు చెప్పండి. అంటే ఇక్కడ ఒక విషయం బాబు గారు, ఒక నిమిషం అండి బాబు గారు, ఒక నిమిషం ఉండండి, బాబు గారు ఒక నిమిషం ఆగండి సార్, ఒక నిమిషం ఆగండి. క్రాస్ టాక్ చేయొద్దు, మళ్ళీ మీకు సమయం ఇవ్వలేము. వెంకటేష్ గారు, అంటే నాకున్న లీగల్ నాలెడ్జ్ ప్రకారం ఏంటంటే, చట్టసభలో ఉన్న వ్యక్తి, చట్టసభకి ఎన్నికైనటువంటి వ్యక్తి ప్రజా సమస్యల దృష్ట్యా ప్రజల్లోకి వెళ్ళొచ్చు అనేది, అంతేనా? కరెక్ట్ అనేది అంతేనా? సో జగన్ గారు శాసనసభ్యుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన ప్రజల్లోకి వెళ్ళేటువంటి
రైట్ అనుకుంటుంది. ఆ రోజు కూడా రామ్ గారు చనిపోయిన తర్వాత డిబేట్ ఆయన 10 ఎంపీగా నిమిషాలు ఉన్నారు ఎక్స్టెండ్ కాబట్టి చేయాలా? ఖచ్చితంగా ఉంటుంది కదా బ్రహ్మనాయుడు గారు. అది కాక ఒక మాజీ సీఎం అతనికి ఇవ్వాల్సినటువంటి ప్రోటోకాల్ ప్రకారం బ్రహ్మనాయుడు గారు పార్టీలు కానివ్వండి రైట్ వ్యవహారం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఎయిర్పోర్ట్ నుంచి నోవాటెల్ కి ఎలా తీసుకెళ్లారు, ఎంత పోలీస్ భద్రతతో తీసుకెళ్లారు అనేది మనం అందరం చూసాం కదా. ఇప్పుడు అదే విధంగా జగన్మోహన్ రెడ్డిని ఎందుకు తీసుకెళ్ళలేకపోతున్నారండి? రైట్ వన్ బై కంక్లూజన్ తీసుకుందాం మేడం విజయశేఖర్ రెడ్డి గారు. లేదని చెప్పేసి రోడ్ పార్టీ లేదు, పెట్టాల్సినటువంటి పోలీస్ ప్రొటెక్షన్ లేదు అని చెప్పేసి ఢిల్లీ వరకు వెళ్ళారు. ఓకే ఓకే దాని గురించి చెప్పండి. నేను అదే ఆ క్వశ్చన్ కూడా అడిగాను. ఢిల్లీ వరకు వెళ్ళారు, వాళ్ళు ఇవ్వాల్సిన భద్రత ఇవ్వట్లేదు. విజయశేఖర్ రెడ్డి గారు కంక్లూజన్. పర్మిషన్ పెట్టుకోవాలి సార్, పర్మిషన్ సార్ పెట్టుకోవాలి. ఆగాలి, వన్ బై వన్ క్రాస్ టాక్ వద్దండి. ఒక్కొక్కరు 2 నిమిషాలు మాత్రమే టైం వస్తుంది. దయచేసి దయచేసి 2 సహకరించండి. నిమిషాలు టైం ఇవ్వండి నాకు. నేను మాట్లాడండి. సార్ ఇక్కడ సెంగులూరు వెంకటేష్ గారు ఒక మాట అన్నారు. జడ్జి ఆ కేసు తీవ్రత బట్టి వాళ్ళు పెట్టిన సెక్షన్స్ బట్టి జైలు పంపుతారు తప్పితే దాంట్లో పూర్వపరాలు చూడరు అనేది నేనైతే యాక్సెప్ట్ చేయట్లే. ఎందుకంటే సార్ చాలా కేసుల్లో నేనే ప్రత్యక్ష సాక్షిని. ఎందుకంటే మా కాన్స్టిట్యున్సీ కావచ్చు, మా జిల్లాలో కావచ్చు, నేను చాలా వరకు తిరుగుతాను కాబట్టి చాలా కేసుల్లో రిమాండ్ కి పెట్టాలని పోలీసులు ట్రై చేస్తే ఈ కేసుకు ఇక్కడ జరిగిన ఆ సంఘటనకు ఇంత రిమాండ్ పంపించాల్సిన అవసరం ఏంటని జడ్జి గారు ఎన్నోసార్లు క్వశ్చన్ చేసే పరిస్థితి. 7 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వెంకటేష్ గారు అని చెప్పిన తర్వాత మీరు మాట్లాడి చెప్పండి సార్. రిపోర్టర్లను కూడా పక్క రాష్ట్రం నుంచి తీసుకొచ్చి మరి మీరు చేసినటువంటి అకృత్యాలన్నీ కూడా అందరూ చూస్తున్నారు. వెంకటేష్ గారు ఆయన చెప్పలేమండి సార్. వెంకటేష్ గారు క్రాస్ టాక్ చేయకండి సార్, వారిని చెప్పనివ్వండి సార్. నేను ఒక మాట మాట్లాడతాను. నేను వెంకటేష్ గారితో ఒకటి అడుగుతాను సార్. ఇప్పుడు మీరు ఏమన్నారు సార్? ఇప్పుడు 7 సంవత్సరాలు దాటి శిక్ష పడే కేసుల్లో ఖచ్చితంగా మీరు రిమాండ్ పంపుతారని చెప్తారు కదా. మరి దానికన్నా తక్కువ పడితే అంటే రిమాండ్ పంపలేదా? జడ్జిలు రిమాండ్ పంపట్లేదా? 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు శిక్ష పడే కేసుల్లో జడ్జిలు రిమాండ్ పంపట్లేదా? పంపకూడదండి. పంపట్లేదా? జడ్జి మైండ్ అప్లై చేసి పంపకూడదండి. సార్ మీరు బార్ అసోసియేషన్ ఫైట్ చేయండి మరి వెంకటేష్ గారు. చట్టం నేర్పించాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని 7 సంవత్సరాలు ఇవ్వకూడదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము 7 సంవత్సరాల కన్నా ఎక్కువ పడితేనే కోర్టుకు జైలుకు పంపాలా, జ్యుడిషియల్ రిమాండ్ పంపాలా అనేది సుప్రీంకోర్టు వ్యాఖ్యానం ఒకటి ఉంది కాబట్టి దాన్ని చాలా మంది జడ్జిలు ఫాలో కావచ్చు. కానీ అన్ని దగ్గర అదే జరుగుతుందా? జడ్జిలు వాళ్ళ డిస్క్రిప్షన్ చూపించట్లేదా? రెండో సార్, నిజంగా ఏదో ఒక తప్పుడు కేసు పెడితే జడ్జి పిలిచి లేదు ఇదంతా కరెక్ట్ అని చెప్తాడా? చూడడా? అసలు ఏం చేశాడు ఇతను అడగడా? సార్ నేను అడుగుతున్నా వీడియో సాక్ష్యాలు సార్. సార్ విరూపాక్షి ఎమ్మెల్యే అక్కడ సంఘాలకు పోయి ఏం చేశాడు? అక్కడ చంద్రశేఖర్ అనే వ్యక్తి తలకు గాయాలయ్యాయి, అతను చౌ బతుకుల మధ్య ఉన్నాడు. అక్కడి నుంచి బళ్ళారి తరలించారు. దాని మీద 307 కేసు బుక్ అయింది. అట్లాగే సార్ అక్కడి నుంచి నేమకల్కి వెళ్ళాడు. సార్ నేను అడుగుతున్నా సార్, ఆ మహిళ ఎవరైతే ఉందో సార్ ఆ క్యాస్ట్ గురించి కూడా నేను మాట్లాడతా. ఎందుకంటే ఇప్పుడు రాజీవ్ గాంధీ మహాడర్ కాబట్టి చెప్తా దాని గురించి కూడా. ఇప్పుడు ఆ మహిళ ఎవరైతే ఉందో అక్కడ వాళ్ళ భర్త నాగరాజు అతని ఇంట్లో లేనప్పుడు మీకేం పని ఆ మహిళతో? ఆ మహిళను మీరు ఎందుకు బెదిరించాలా? వాడిని చంపుతామని మీరు ఎందుకు మాట్లాడాలి? రకరకాలుగా వారి ఇంట్లో ఎందుకు దొమ్మి చేయాలి? సార్ ఒక 50 మంది నేర్చుకొని మీ ఇంటికి వస్తే అది ఓకేనా సార్? మీరు రకరకాల మాట్లాడితే ఓకేనా? బట్టలు పక్కన పెడతాం సార్. సార్ అసలు సుప్రీంకోర్టు ఆర్డర్ ఒకటి ఉంది, కన్నెర్ర చేసి చూస్తేనే ఎస్సీల దిక్కు. అది ఎస్టీ చిన్న సార్ మనమేం కొట్టాలి తిట్టాల్సిన అవసరం లే. గట్టిగా బెదిరించిన, కన్నెర్ర చేసి చూసినా, రకరకాలుగా మనం ప్రవర్తించినా కూడా సార్ నేను అడుగుతున్నా. రెండో మాట బీసీ అంటున్నారు సార్. ఒకటి, బాధితులు నిజంగా బీసీలు అయితే సార్ నేను కూడా సపోర్ట్ చేస్తా. అక్కడ ఎమ్మెల్యే సార్ 300 మందిని వేసుకొని ఊర్ల మీద పడి దౌర్జన్యం చేస్తామంటే దానికి బీసీ కార్డు వాడమేంటి సార్? కొండ రాజీవ్ గాంధీ గారు రెస్పాండ్ అవ్వండి. శేఖర్ రెడ్డి గారు వాడండి బీసీ కార్డు. సమయం లేదు, దయచేసి ఆగాలి. వర్గాలకు సమాజంలో సపోర్ట్ కావాలా, వారు పైకి రావాలా సార్? మిగతా వారితో ఈక్వల్ గా వారికి న్యాయం జరగాలని నేను కొడతా. కానీ అక్కడ విరూపాక్షి అనేది ఎమ్మెల్యే 100 మందితో రౌడీజానికి పోతే దాంట్లో బీసీ కార్డు వాడతాం మేము. ఓకే విజయశేఖర్ రెడ్డి గారు చెప్పారు కదా, దయచేసి ఆగండి. రాజీవ్ గాంధీ గారు ఒక ఎమ్మెల్యే 100 మంది రౌడీల్ని గుండాలను వేసుకొని వెళ్ళారని చెప్తున్నారు ఆయన. ముందుగా దీనికన్నా ముందు నేను ఒక విషయమే స్పందించాలి. ఇప్పుడు అంటే జనరల్ గా నేను ఎప్పుడైనా డిబేట్ మాట్లాడిన తర్వాత
నా డిబేట్ నేను మళ్ళీ మొత్తం వింటాను. అంటే జనరల్ గా పర్సనల్ గా ఫీల్ అవుతారంటే ఒక మనిషి చనిపోయే వరకు కూడా నిత్య విద్యార్థి, ప్రతిరోజు తెలుసుకుంటూ నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. నేను ఆ ఫార్ములా ఫాలో అవుతాను. అయితే డిబేట్ అయ్యాక ఇప్పుడు ఈవెన్ బాబు పాలు గారు కానీ మీరు కానీ నేను తప్పు మాట్లాడాను అంటే మేబీ స్పర్ ఆఫ్ ద మూమెంట్ లో నేను రాంగ్ మాట్లాడానా ఏంటి ఏం మాట్లాడా నేను చెక్ చేసుకున్నాను. మీ లైవ్ బ్యాక్ వెళ్ళి మీరు అందరూ మాట్లాడుతున్నా నేను మ్యూట్ పెట్టుకుని వీడియో కనబడి నేను చూశాను. ఇందులో కొంచెం మీ టీంకి చెప్పండి సార్, బట్టలు ఊడదీసి కొడతా అన్నానట. నేను ఏంటది, నేను రాజకీయంగా బట్టలు ఊడదీస్తాను, మీ వాస్తవాలు మీ చరిత్రని బయట పెడతాను అని చెప్తే కొడతానన్నమాట నేను మాట్లాడలేదు. బాబు పాలుడుకో నాకో మీకో మన ఎవరికి ఆస్తి తగాదాలో కుటుంబ తగాదాలో ఏమీ కాదు. ఎవరు కాదు ఒక్కొక్క ప్లాట్ఫామ్ నుండి వచ్చి ఆ ప్లాట్ఫామ్ ని అధినేతని నమ్మి ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా మాట్లాడుకుంటాం. చర్చ అయిపోయిన తర్వాత ఎవరి పని వాళ్ళది. అంతే తప్ప ఇక్కడ తగాదాలు గొడవలు కాదు. నేను అతన్ని వ్యక్తిగతంగా ఉద్దేశించాలని రాజకీయంగా అన్న మాట క్లియర్ గా మాట్లాడాను. ఒకవేళ అది కూడా ఆయన ఏమన్నా నా మాట వల్ల ఆయన ఏమన్నా బాధపడితే ఐఎమ్ సారీ ఫర్ దట్. ఓకే, దాంట్లో నాకేం మొహమాటం ఏం లేదు. ఒకటి అజుగాని గారు, నేను కూడా అమెరికా చదువుకున్నా, జాబ్ చేసా, పెద్ద పెద్ద కంపెనీల్లో నేను కూడా పెద్ద పెద్ద ప్రాజెక్ట్ మేనేజర్ ఉన్నా, ఎక్కడ ఎవరిని హట్ చేయాలని నేను రాను. ఓకే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యారు, ఇద్దరు ఒకరికొకరు కాంప్రమైజ్ అయ్యారు. దయచేసి ఇక్కడ ఒకటి ఇప్పుడు ఇక్కడ డిబేట్ లోకి వస్తే ఒక పాయింట్ చెప్తుంది కానీ టైం కూడా సెంగళూరు వెంకటేష్ గారు ఎలాగైతే ఆయన రెగ్యులర్ గా కోర్టుకి వెళ్తారు, నేను అప్పుడప్పుడు కోర్టుకి వెళ్తాను, నేను అడ్వకేట్ కాబట్టి జనరల్ గా వెంకటేష్ గారు చెప్పినా ఇప్పుడు విజయశేఖర రెడ్డి గారు చెప్పిన ఒకటి వాస్తవంగా ఆయన ఏం చెప్పారంటే 7 ఏళ్ల కన్నా ఎక్కువ శిక్ష పడేటటువంటి సెక్షన్లు పెడితే డెఫినెట్ గా రిమాండ్ కి 90% ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఆయన ఏం చెప్పారు, హైకోర్టు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ లేదా సుప్రీంకోర్టు వ్యాఖ్యానమో, సుప్రీంకోర్టు వ్యాఖ్యానం అనేటువంటిది ఎలా రికార్డ్ అవుద్ది, ఏదో కేసులలోనే రికార్డ్ అవుద్ది. జనరల్ గా మనం కోర్టులో ప్రజెంట్ చేసినప్పుడు పలానప్పుడు పలానా కేసులో పలానా జడ్జి గారు ఈ స్టేట్మెంట్ ఇచ్చారని దాన్ని కోర్టులో కేసులా కింద ఎగ్జాంపుల్ ప్రజెంట్ చేస్తే దాని అనుగుణంగా జడ్జి గారు తీర్పిస్తారు. అట్ ది సేమ్ టైమ్ 7 ఏళ్ళు లోపు కన్నా 2 ఏళ్ళు లేదా ఏడాది దానికి కూడా ఏమో ఆ జడ్జి గారు ఆ నిమిషం ఆ సెకండ్ మైండ్ సెట్ బట్టి జడ్జి అనేటువంటి డిస్క్రిమినేట్ ఆయన పవర్స్ ఎండ్లెస్ పవర్స్, ఆయన ఏదైనా చేయొచ్చు. దట్ ఈస్ హిస్ కోర్ట్. లెట్ ఇట్ బి మున్సిపల్ కోర్ట్, లెట్ ఇట్ బి డిస్ట్రిక్ట్ కోర్ట్, లెట్ ఇట్ బి హైకోర్ట్ అండ్ సుప్రీం కోర్ట్. ఆ కోర్టుకి ఆ జడ్జి ఈజ్ ద సుప్రీం పవర్. హీ క్యాన్ టేక్ ఎనీ టైప్ ఆఫ్ డెసిషన్. అంతే తప్పితే ఆయన డెసిషన్ ఒకవేళ తప్పు అయితే పై కోర్టుకి మనం అపీల్కి వెళ్ళి దాన్ని మళ్ళీ కొట్టేయడం జరుగుతుంది తప్పితే జడ్జి గారు దీనికి ఇదే ఇవ్వాలన్నటువంటిది ఎక్కడా లేదు. అది ఆయన మైండ్ సెట్ ఆ మూమెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇకపోతే ఇప్పుడు బాబు పాలర్ గారు అందరూ మాట్లాడిన ఒక కాన్సెప్ట్ చెప్తా. ఆయన ఏమంటారంటే ఖచ్చితంగా డెఫినెట్ గా ఎవరైనా శిక్ష పడే వరకు కూడా, శిక్ష ఖరారు అయ్యే వరకు కూడా ద పర్సన్ ఇస్ కాల్డ్ అక్యూజ్డ్ బట్ నాట్ కన్విక్టెడ్. దిస్ ఇస్ వాట్ లా సేస్. నేర ఆరోపితమైనటువంటి వ్యక్తి, నేర నిరూపణమైనటువంటి వ్యక్తి, రెండు పరస్పర విరుద్ధమైనటువంటి ప్రస్తావించే పేర్లు. ఇక్కడ చంద్రబాబు గారైనా, విరూపాక్ష గారైనా, XYZ నాగరాజ్ అయినా ఎవరైనా కూడా అందరూ ఎక్యూజ్డ్లే. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఒక కేసు ఉన్నప్పుడు కూడా ఎక్యూజ్డ్. మీ మొదటి నుండి అదే వాదిస్తారు, కన్విక్టెడ్ అనే విధంగా చూపించే ప్రయత్నం చేస్తారు. అయితే ఇక్కడ నేనేం చెప్తానంటే నిజంగా ఒకవేళ జడ్జి గారు రిమాండ్ ఇచ్చేటప్పుడు ఎంతో కొంత కేసులో వాస్తవం ఉందని నమ్మే జడ్జి గారు రిమాండ్ ఇస్తారని చెప్పడమే బాబు పాలు గారి ఉద్దేశం, విజయశేఖర రెడ్డి గారి ఉద్దేశం. అయితే మరి చంద్రబాబు గారు కంక్లూజన్ సార్. శేఖర్ రెడ్డి గారు సమయం లేదు. రాజీవ్ గాంధీ గారిని కానీ అట్లా వెంకటేష్ గారిని అసలు ఒక జడ్జి ఒక వ్యక్తిని జ్యుడిషియల్ రిమాండ్కి ఎందుకు పంపుతారు చెప్పండి. బేసిక్ క్వశ్చన్ మాడదాం. నాకు ఇంకొక 2 ప్రశ్నలు ఉన్నాయి, అయిపోతే సమయం లేదు. బాబు గారు వన్ వర్డ్ కంక్లూజన్. నేను చెప్తా సార్, నేను చెప్పను కాదు, మీరు అడిగితే క్వశ్చన్ రాజీవ్ గాంధీ గారిని అడగాలి కానీ ఇద్దరిని కలిపి అడగడం ఏంటి? వెంకటేష్ గారిని, రాజీవ్ గాంధీ గారిని ఇద్దరిని కలిపి. సార్ ఇక్కడ ఒక మాట బాబు పాలూరు గారికి సోదర మిత్రం మీకు అడ్డొచ్చాను. ఇప్పుడు ఎవరో బూతులు మాట్లాడారు, తప్పు మాట్లాడారు, పోలీసులు ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి బందిపోట్లు అన్నారు. అది డెఫినెట్ గా మీకు ఇంకా పోలీసుల వ్యవస్థలో కొంతమందికి ఎవరికైనా బాధ కలిగించి ఉండొచ్చు, నేనేం దానికి కాదను. కానీ చంద్రబాబు నాయుడు గారు పోలీసుల గురించి మాట్లాడే సుభాషితాలు మీరు ఎలా మర్చిపోతున్నారు? అచ్చెన్నాయుడు గారు పోలీసులు ఎందుకు వస్తారో తినేసి అని చెప్పి అవన్నీ పాత అంశాలు. పాత కాదండి, 2019 నుంచి 24 పాత ఎలాగ అవుతుందండి? నిన్నకాక మొన్న కదండి. మీరు అలాగే అనుకుంటారు. సమయం లేదు, ఆగండి. సరేనండి బాబు గారు వన్ వర్డ్ కంక్లూజన్. వెంకటేష్ గారు కంక్లూజన్ ఇవ్వండి. సమయం లేదు, రెస్పాండ్ అవ్వండి సార్. మీరు ఆగాలి. విజయశేఖర రెడ్డి గారు, కొండా రాజీవ్ గాంధీ గారు సమయం లేదు, మిగతా కూడా మాట్లాడాలి.
సార్ జనసేన ఒంగోలు అధ్యక్షుడు ఒక వ్యక్తిని ఉద్దేశించి లంబూతులు తిడుతూ వీడియో నిన్న కాక మొన్న పెట్టారు. బూతులు మాట్లాడే సంస్కృతి జనసేనలో పెంచి పోషిస్తున్నారా, లేదా పక్క పార్టీలో ఎవరైనా బూతులు మాట్లాడితే వినబడితే జనసేన మాట్లాడితే సుభాష్ తెల్లగా వినబడితే అన్న మీ పార్టీ పాలసీ అయితే చెప్పండి. బాబు గారు రెస్పాండ్ అవ్వండి. బాబు గారు బూతులు మాట్లాడేదే తప్పని ఖండించండి. అయితే అదే బూతులు తిట్టించుకున్నవాడు కూడా అదే పార్టీ కాబట్టి మనం దాని గురించి ప్రస్తావించాలి. సరే వాళ్ళు ఏదో మాట్లాడుకుంటారులేండి, వాళ్ళిద్దరు ఒకటే పార్టీ కాబట్టి వాళ్ళు మరి ఏదైనా కాంప్రమైజ్ అవుతారు. తిట్టడం తప్పు, ఖచ్చితంగా తప్పు, తిట్టడం తప్పు, దాన్ని ఎవరు కూడా వెనక్కి లాగేసుకున్నటువంటి వ్యక్తి కదా పాపం. బాబు గారు సార్ ఒకటండి, నేను ఇందాకే చెప్పాను, ఎవరినెవరు కూడా ఇలా వ్యక్తిగతంగా దూషించుకోవడం అనేది ముమ్మాటికి తప్పది. ఎవరు ఖండించుకున్నా ఏ స్థాయిలో వ్యక్తిగతంగా అదే చెప్పాను. మిమ్మల్ని కాదు రాజీవ్ గాంధీ గారు, మిమ్మల్ని కాదు. ఇప్పుడు పార్టీ చెందిన ఒక నాయకుడు జిల్లా అధ్యక్షుడి గురించి మాట్లాడుతున్నారు కదా, మాజీ జిల్లా అధ్యక్షుడు బూతులు మాట్లాడారు, వారి గురించి మాట్లాడుతున్నారు సార్. అది ముమ్మాటికి తప్పే. అయితే ఇందాక వెంకటేష్ గారు చెప్తా అంటే నాకు తెలిసిన, అంటే ఇప్పుడు వాళ్ళు అడ్వకేట్స్ కాబట్టి వాళ్ళకి తెలిసినంతగా నాకు తెలియకపోవచ్చు. ఆయన ఇందాక చెప్తూ గతంలో పవన్ కళ్యాణ్ గారికి ఏ హోదాలో ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి మీటింగ్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారని చెప్పి ఆయన అంటున్నారు. మరి ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి కాదు, అంటే వారు ఏమన్నారంటే బాబు గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాజీ సీఎం, ప్రస్తుతం ప్రతిపక్ష నేత, శాసనసభ్యుడు. ఆ రోజు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి పదవి లేదు కాబట్టి సో ఇద్దరిని ఎలా కంపేర్ చేస్తారు మీరని అన్నారు. అదే కదా మీరు అందరూ వెంకటేష్ గారు వన్ వర్డ్ ఆగండి వెంకటేష్ గారు, సమయం లేదు, వారు చెప్పిన తర్వాత మీరు మాట్లాడండి. సార్ ఈ ప్రోటోకాల్, ఈ ప్రతిపక్ష నేత ఎప్పుడు మాట్లాడాలి? ఆయన అసెంబ్లీకి వస్తే మాట్లాడాలి. ఓకే, ఆయన అసెంబ్లీకి వస్తే మాట్లాడాలి. నాకోనో లేకపోతే రాజీవ్ గాంధీ చంద్రబాబు నాయుడు గారు మొత్తం మీరే మాట్లాడుతున్నారు. నేను క్వశ్చన్ అడుగుతాను, మీరు చెప్పండి సమాధానం. అంటే ఎక్స్ఎం అయితే పర్మిషన్ తీసుకోకూడదా? ఎక్స్ఎం అయితే పర్మిషన్స్ మీరే ఎదురైతే ఇక్కడికి వెళ్తున్నానంటే నేను పలానా చోటుకి వెళ్తున్నాను, నాకు నేను పలానా చోటుకి వెళ్తున్నానంటే ప్రోటోకాల్ దానికి సెపరేట్ గా గత ప్రభుత్వం అలాగే ఇచ్చారా వెంకటేష్ గారు? బాబు గారు ఒక్క నిమిషం, బాబు గారు సమయం లేదండి. వెంకటేష్ గారు గతంలో ఇవ్వలేదు కదా, గత ప్రభుత్వంలో కూడా చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి అడుగడుగున అడ్డంగా సృష్టించారు కదా, సో ఇప్పుడు ఎలా ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడతారు మీరు? కదా రాజమండ్రి నుంచి విజయవాడ రోడ్ షో చేసుకుంటూ వచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అడ్డంకులు సృష్టించాడా జగన్మోహన్? అంటే అప్పుడు జనం ప్రభంజనంగా సాగారు కదా, అప్పుడు జన సందోహాన్ని అడ్డుకోలేకపోయారు. జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు గారిని ఇబ్బంది పెట్టాడు అని చెప్పేసి ఆయన అంటున్నారు. రాజమండ్రిలో నుంచి విజయవాడ వరకు చంద్రబాబు నాయుడు గారు సుమారుగా 9 తర్వాత విషయం సమయం లేదండి. ఆఫీస్ నుంచి మీరు వైసీపీ ట్యాగ్ పెట్టుకొని ఏదైనా మాట్లాడండి, అలాంటి మాటలు వద్దులండి. బాబు గారు వారు ఒక మీరు అనవసరంగా చర్చను ఇంకొక దారి ఆ తరహా వ్యాఖ్యలు వద్దులేండి దయచేసి. ధన్యవాదాలండి చర్చలో పాల్గొన్నందుకు. మేడా విజయశేఖర రెడ్డి గారు, బాబు పాలూరు గారు, కొండా రాజీవ్ గాంధీ గారు, సింగళూరు వెంకటేష్ గారు, అందరికీ పేరు ధన్యవాదాలు. మరి ఇది వాళ్ళ పవర్ డిబేట్ చూస్తూనే ఉండండి రాజు న్యూస్.